రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ గ్రౌండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్టేట్ లెవెల్ బోనాల ఎగ్జిబిషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే 16వ తారీఖు నుంచి మొదలైనటువంటి ఎగ్జిబిషన్ సుమారు 23వ తారీఖు వరకు కూడా ఏదైతే ఈ బోనాల మహోత్సవ కార్యక్రమాలు కూడా ముగిసేంత వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతున్నట్టుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ రకరకాల బోనాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అయితే ఏమేమి ఇక్కడ బొటిక్స్ అనేది నిర్వహించబడుతున్నాయి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గద్వాల్ నుంచి వచ్చాము. ఎక్కడ? గద్వాల్ దగ్గర ఆరగిద్ద విలేజ్ మేడం, గట్టు మండలం మాది. ఇక హైదరాబాద్లో దొరకనటువంటి చీరలు మీరు అక్కడి నుంచి తీసుకురావడం? అవును మేడం, గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ మా దగ్గర వచ్చినాయి మేడం. గద్వాల్ పట్టు, కాటన్, సీకో ఆల్ శారీస్ ఉంటాయి. 16వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. ఎట్లా విక్రయిస్తున్నారు, ఎట్లా వస్తున్నారు ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్? పర్లేదు మేడం, బాగానే వస్తున్నారు కస్టమర్స్, మంచిగా అవుతుంది సేలింగ్. ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? 26 దాకా ఉంటుంది మేడం. సో ఈ బోనాల మహోత్సవ కార్యక్రమాలు అయిపోయే వరకు కూడా మీరు ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటాం మేడం. సో గద్వాల్ పట్టు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. గద్వాల్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. అయితే 16వ తారీఖున ఇది మొదలైంది. ఇంకా 26వ తారీఖు వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది అయితే కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన బోనాల కార్యక్రమాలు ముగిసేంత వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా చాలామంది రావడం అయితే జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఏంటి కూడా తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? రాణి అండి. తీసుకున్నారా గద్వాల్ పట్టు శారీ? బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినామండి. వెళ్ళారా బోనాలను చూడడానికి వెళ్ళారా? లేదు. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు కదా? బోనాలకు ఏం వెళ్ళలేదండి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసినాయి, ఇవి చూడడానికి వచ్చాము. హాయ్, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శారదా గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పడంచేరు. పడంచేరు నుండి. సో మీద అంతా కూడా ఇది కుండల వ్యాపారం? కుండల వ్యాపారం అమ్మ, మా కుల వృత్తిది కుండల వ్యాపారం. సో ఇక్కడ అన్ని రకమైనటువంటి కుల వృత్తుల వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిబిషన్, వాళ్ళ యొక్క సామాగ్రిని ఎగ్జిబిషన్కి తీసుకురావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎగ్జిబిషన్? బాగానే అనిపిస్తుంది కానీ గిరాకులు లేవమ్మా. అన్ని కులాల వాళ్ళు ఇది ఉన్నారు కదా, ఐటమ్స్ ఏ కులానికి వాళ్ళది అన్ని ఇది ఉన్నాయి కానీ గిరాకులు సరిగా ఇది లేవు. ఇంకా ఈ కుండల యొక్క ప్రత్యేకత ఏం చెప్తారండి? అంటే లైక్ ఇక్కడ మనం చూసుకుంటే చాయ్ కప్స్ కనిపిస్తున్నాయి, కాఫీ కప్స్ అని ఇలా రకరకాలుగా కనిపిస్తున్నాయి, ఏం చెప్తారు? అమ్మ, కుండలో ఇది ఏది తిన్నా తాగినా చాలా మంచిది మా ఆరోగ్యానికి. మట్టి కుండలో వండుకొని తిన్నా, టీ తాగినా, కాఫీ తాగినా, నీళ్ళు తాగినా మట్టి కుండలో మంచిది. కిషన్ రావు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. ఇక్కడ మీరు అంటే గోల్డ్ అంతా అంటే ఇక్కడ గోల్డ్ సేల్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా? మాకు ఒకసారి చెప్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ముత్యాల హారాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఏమేమి తీసుకొచ్చారు? మా దగ్గర గోల్డ్ మోల్డింగ్ చేసే ఒక వస్తువు. ఇప్పుడు ఈ గాజు మీరు మాన్యువల్గా చేస్తే ఒక రోజు పడుతుంది. ఈ సెట్ హాఫ్ అన్ అవర్లో చేస్తాం. మిషనరీ నమస్తే సార్, మీ పేరు? నా పేరు కిషన్, రాచర్ల కిషన్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిర్మల్ కొయ్య బొమ్మలు నిర్మల్ పరిశ్రమకి వెళ్ళి వచ్చాము. నిర్మల్ ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రభుత్వం తరపున ఈ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే 16వ రోజు నుంచి మొదలైపోయింది కదా, ఇంకా 26వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఏం చెప్తారు, ఎట్లా సేల్ అవుతుంది? కొంచెం ఉన్నది, స్పందిస్తున్నారు, పబ్లిక్ కూడా వస్తున్నారు, కస్టమర్స్ చూస్తున్నారు, మళ్ళీ వచ్చి చూసి సెలెక్ట్ అయింది తీసుకొని వెళ్తున్నారు. ఎట్లా వినియోగించుకుంటున్నారు ఈ అవకాశాన్ని? మరి మంచిగానే అవకాశం మంచిగానే ఉన్నది. ఈ ప్రభుత్వంలో కొంచెం మంచిగా ఎగ్జిబిషన్ పెట్టిర్రు, 10-12 రోజులు పెట్టిర్రు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు మీరు? మాకు వచ్చే రమ్మన్నారు కానీ మేము వీలు కాక రాలేదు. ఇదే ఫస్ట్ టైం అయితే? ఇదే ఫస్ట్ టైం. సో ఇక్కడ రకరకాల బొమ్మలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి, చాలా చక్కగా. పిల్లలు వస్తే మాత్రం ఖచ్చితంగా అన్నీ ఎగబడి మరి ఇది కావాలి అది కావాలి అని అంటూ ఉంటారు. బట్ ఇక్కడ మనకి అంటే ఎవరు కూడా ప్రస్తుతం కస్టమర్స్ ఇక్కడ ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి. నమస్తే అండి, శ్రీనివాస్, శ్రీనివాస్. మీరు బొమ్మలకు పెయింట్ చేస్తారు? బొమ్మలకు పెయింట్ వేస్తాము, బొమ్మలు కూడా మొదటి నుంచి తయారు చేస్తాము. చేతి వృత్తులు కాబట్టి నిర్మల్ కొయ్య బొమ్మలు ప్రసిద్ధి చెందింది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏదైతే ఇప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుందో ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. సో ఇక్కడ మనకి పోచంపల్లి హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి చాలా. అంటే
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా మనకు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంచారు. సో మనం నార్మల్గా అయితే పోచంపల్లి అని లేకపోతే నారాయణపేట అని చెప్పేసి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి కొనడానికి వెళ్ళేటువంటి ఈ ఇబ్బందులు లేకుండా ఈ మేళ ద్వారా మనం ఇది మంచిగా ఉపయోగించుకోవచ్చు. సో ఇది ట్రెడిషనల్ మెడిసిన్, ఆయుర్వేదిక అటువంటి మందులు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నమస్కారం అండి, నా పేరు సింగదేవ్ శ్రీనివాస్ అండి. మాది మందుల క్యాస్ట్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. అవుతున్నాయి ఏమన్నా అంటే వస్తున్నారా కస్టమర్స్ మీ ఆయుర్వేదిక్ మందులని? వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ట్యాబ్లెట్ల వల్లనే డాక్టర్లు చెప్తారు ఎక్కువ ట్యాబ్లెట్లు పడితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అది అని చెప్పేసి కొద్దిగా డాక్టర్లు చెప్తున్నారు కనుక ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని వనమూలికలు ఇవి. ఈ వనమూలికలలో ఇది మా తాతలు ముత్తాతలు ఎన్నో దశాబ్దాల నుంచి ఈ వనమూలికలే చాలామంది వాడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వనమూలికలే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రాను రాను కూడా వనమూలికలకు చాలా విలువ ఇస్తున్నారు. మీరు ఎట్లా వినియోగించుకుంటున్నారు? ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే మేము సంచార జాతులం అంటే మేము ఎస్సీ ఎస్టీల కన్నా మరియు బీసీల కన్నా చాలా వెనుకబడి ఉన్న కులాలలో మాది ఒక మందుల కులము. అలాంటి కులాలలో మేము మందులను వనమూలికలను ఈ మారుమూల ప్రాంతాలలో అమ్ముకుంటూ జీవనం సాగించే మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకు కూడా ఒక స్టాల్ ఇచ్చేసి మాకు ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి గారికి మేము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. మీ పేరండి? నా పేరు విజయభాస్కర్ అండి. ఇక్కడ ఉన్నటువంటి అంటే మూలికలు ఏవైతే ఉన్నాయో ఏవేవి రోగాలకి పనికొచ్చేటువంటి అవకాశం ఉంది? సో మేడం, ముఖ్యంగా ఇందులో ఆయుర్వేదంలో చాలా ప్రాచీన కాలం నుంచి మనకు మధుమేహం అనే ఒక వ్యాధి ఉంటుంది. పితాశయం ఎప్పుడైతే పనిచేస్తో మధుమేహం వస్తుంది. దాని ద్వారా మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆయుర్వేదంలో ప్రాచీన గ్రంథాలలో ముఖ్యంగా తిప్పతీగ ఇది, అలాగే నేలవేము, ఇవి పన్నీర్ గింజలు అంటారు. ఇది పొడపత్రము. త్రిఫలాలు అంటే కర్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఇది కొండపసుపు. ఇది ఆ తర్వాత తెల్లమద్ది చెక్క, ఇక్కడ సునాముఖి, అశ్వగంధ, ఇవన్నీ కలిపి ఇక్కడ మిషన్ ఉంది మేడం. ఒక చేతితో కూడా దంచవుతాము. పూర్వకాలం మీద చేతితో దంచేవాళ్ళు, ఇప్పుడైతే మిషనరీ పెట్టుకున్నాము. పెట్టి షుగర్ కోసం ఇలా ఔషధం తయారు చేస్తాం మేడం. దీన్ని వాడడం ద్వారా మన శరీరంలో ముందు ఇన్సులిన్ ఉత్పత్తి అయి షుగర్ నుంచి వచ్చే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అంటే అతిగా మూతలు రావడము, అతిగా మనకు వెయిట్ పెరగడము, ఇంకోటి ఇన్సులిన్ దెబ్బతింపి మనకు కిడ్నీలు డ్యామేజ్ కావడము, అవన్నీ నియంత్రించబడతాయి మేడం. అలా మేడం. ఇంకోటి వెయిట్ లాస్ గురించి కూడా త్రిఫలాలు, కర్కాయ, తానికాయ, ఉసిరికాయ, తెల్లమద్ది, సునాముఖి, అలాగే అశ్వగంధ, ఇవి వెయిట్ లాస్ చేస్తుంటుంది, బరువు పెరగనివు. ఇంకా కొందరికి ఈ మధ్య గౌటు వ్యాధి అని అంటే యూరిక్ యాసిడ్, దానికోసం కూడా ఆయుర్వేదన మందులు ఉన్నాయి. దానికి ఇదిగోండి దుంపరాష్ట్రము, సొంటి, వాము, అశ్వగంధ, త్రిఫలాలు, ఇవి పౌడర్ చేసిన తర్వాత వేడి నీళ్ళు కలిపిన తర్వాత యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది మనకు చాలా వరకు తగ్గిపోతుంది మేడం. యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడం ద్వారా మన కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతాయి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అట్లా ఈ ఆయుర్వేదంలో అన్ని రకాల వ్యాధులకు మందులు ఉన్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం కూడా అందరికీ తెలవాలని చెప్పి ఇట్లా అది మన మందులకు కూడా కమ్యూనిటీ ప్రాచీనం నుంచి వైద్యం చేస్తున్నాం. ఇలా స్టాల్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మేము అందరము. మీ ప్రాంతంలో ఎట్లా విక్రయిస్తుంటారు ఇవి? ఇది మేము చాలా వరకు మేడం ఇట్లా స్టాల్ పెడుతుంటాము, లేదంటే జాతరలు, సంతలలో పెట్టుకొని ఇలా విక్రయిస్తుంటాము. చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మా వాళ్ళు ఎక్కువ శాతం ఇట్లా ఊరు తిరిగి చేసేవాళ్ళు. ఇప్పుడేమో స్టాల్ పెట్టుకుంటున్నాము. మార్కెట్ రూపంలో ఇట్లా కూర్చొని లైక్ మార్కెట్స్ జరుగుతూ ఉంటాయి కదా వీక్లీ వన్స్, అట్లా మీ ప్రాంతాల్లో రోజువారీ మార్కెట్స్ ఉంటాయి, లేకపోతే అంటే మీ మందులకు సంబంధించి ఒక వారం? మేము ఎక్కువ శాతం సంతలకి వెళ్తాం మేడం. మేము సంతలకి వెళ్తాము. అలాగే తర్వాత ఇప్పుడు మనకు జాతరలు జరుగుతాయి, ఆ జాతరలలో కూడా మాకు స్టాల్ అక్కడ వెళ్ళి కూడా పెట్టుకుంటాం మేము. ఇంకా తర్వాత గ్రామ పెద్దలు కూడా పిలిపిస్తారు కొన్ని విషయాలు ఉన్నప్పుడు, అక్కడ వెళ్ళి కూడా పెద్దల్ని సంప్రదించి తయారు చేసిస్తాం వాళ్ళ మందుల వాళ్ళకు. అట్లా మేడం అలా చేస్తుంటాం. పిలిపించుకొని కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఆరోగ్యం ఏదైతే దెబ్బతింటో దానికి సంబంధించి కూడా మీ దగ్గర తయారు చేసి ఇస్తారు అప్పటికప్పుడే తయారు చేస్తాం మేడం. ఎట్లా ఉండొచ్చు అంటే వీటి ధర ఎట్లా ఉండొచ్చు? చాలా రీజనబుల్, చాలా తక్కువ ధరని. ఇప్పుడు మన పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలనే ఉంటాయి. మీకు త్రిఫల చూర్ణము 70 గ్రాములే 100-150 ఉంటాయి. ఇక్కడ మా దగ్గర మేము ఒక పావు కిలో 250 గ్రాములు మీకు 200 రూపాయలకి ఇస్తాము. అది కూడా ప్యూర్ ఉంటుంది, ఇక్కడనే పట్టిస్తాం అనమాట. ఎలాంటి అందులో కల్తీ ఎందుకు ఉండదు. ఒకటి నానుడు ఏముందంటే ఆయుర్వేదం తినడం ద్వారా పథ్యం అంటారు. ఎలాంటి పథ్యాలు ఉండవు ఆయుర్వేదంలో, అందరు తినొచ్చు. అవి నార్మల్గా పథ్యం కట్టాలని చెప్తూ ఉంటారు కదా ఆయుర్వేదం వాడినప్పుడు, లైక్ అలా చెప్పే ప్రజలకు దూరం చేసి ఉంటాయి ఊళ్ళని. ఇందులో పథ్యాలు ఏమి ఉండవు, అది వేరే ప్రాసెస్ ఉంటుంది. పథ్యం ఉండేది అంటే జాండీస్ వచ్చిన వాళ్ళకి అన్ని పథ్యం చేయాల్సి వస్తుంది. అంటే ఆల్కహాల్ ఇలాంటివి పథ్యం అంటే దానే పథ్యం అని దీన్ని తెచ్చినప్పుడు దీన్ని వాడడం ద్వారా ఎలాంటి పథ్యాలు ఏమి ఉండవు మేడం. అందరూ వాడుకోవచ్చు. చిన్నపిల్లలు వాడుకోవచ్చు. చిన్నపిల్లలకు దగ్గుదమ్ము వచ్చిన కర్కాయ, వసాకొమ్ము, వామ వేస్తారు. దాని నుంచి ఎంతో దమ్ము, ఆయాసం అవన్నీ తగ్గిపోతాయి. చిన్నపిల్లలు వాడుకోవచ్చు మేడం. దీన్ని ఎట్లా ఉంటుంది మేడం? థ్యాంక్ యూ అండి.
మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏం చెప్తారు? మీ ఊరి పేరు కావచ్చు, లేకపోతే మీ అడ్రస్ అప్రోచ్ కావాలంటే మేడం మా సొంత ఊరు అయితే జడ్చెల్ల. ఇక్కడ మా అధ్యక్షుడు వారు కూడా శ్రీనివాస సార్ ఉన్నారు. ఇక్కడ లోకల్నే ఉంటారు. మా ఉద్యాధ్యక్షులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఈ మందులు మాత్రం సగం మేము అడవి నుంచి సేకరిస్తాం, కొన్ని హోల్సేల్ బేగం బజార్లు తీసుకుంటాము. మా సొంతం నెంబర్ కూడా, ఫోన్ నెంబర్ ఉంది మేడం. మా అధ్యక్షుడు వారిని సంప్రదిస్తే వాళ్ళు ఆటోమేటిక్ చెప్పేస్తారు. ఇక్కడ కూడా మా సార్ ఉన్నారు. ఈ సార్ గారు మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఇక్కడ స్టాల్ ఇప్పిండి చేయడం దానికి కూడా చేసారు సంఘం అధ్యక్షులు మేడం. ఇది గుడ్ మార్నింగ్. ప్రాసెస్ ఏంటంటే బీసీ కులాల సంచార జాతులు అనేటివి చిన్న కులాలు, అంటే అశ్రిత కులాలు అంటారు వీటిని. అంటే వృత్తి కులాలు కొన్ని ఉంటాయి, అశ్రిత కులాలు కొన్ని ఉంటాయి. అశ్రిత కులాలల్లో ఇంటి తిరిగి అమ్ముతారు, సంచారం చేసుకుంటూ వ్యాపారం చేస్తారు. ఇది ఈ మందుల కులము. ఈ వనమూలికలు, పురాతనమైన వనమూలికలు అంటే పెద్దలకు తెలుస్తాయి. వీటిని అన్ని చెట్ల నుంచే సేకరిస్తారు. ఇది నేచురల్, కంప్లీట్ నేచురల్, డైరెక్ట్ ఇప్పుడే ఇస్తారు మీకు. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలో కూడా ఈ పేర్లన్నీ ఉంటాయి. ఇదే అంశాన్ని పూసలలో కానీ, సంచార జాతులు బయలుకమ్మరోళ్ళు కానీ, సీసలలో కానీ ఇప్పుడు ఒక 10 స్టాళ్ళు తెలంగాణ గవర్నమెంటు బీసీలలో, ఇప్పుడు బీసీ కమ్యూనిటీలలో ఓ 10 కులాలు వీళ్ళని కూడా చేర్చి షాపులు ఇచ్చింది గవర్నమెంట్కు, సంబంధిత మంత్రికి, సంబంధిత ఎంబీసీ కార్పొరేషన్ సిఓ ఆలోక్ గారి వీళ్ళందరికీ మేము సంఘాల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇది అన్ని కుల వృత్తుల వారు కూడా ఇక్కడ ఈ స్టాల్ని వినియోగించుకుంటూ ఇదైతే వాళ్ళకి సంబంధించినటువంటి, వాళ్ళ కుల వృత్తికి సంబంధించినటువంటి వస్తువులను కూడా ఇక్కడ సేకరిస్తున్నటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ అని కూడా, కంప్లీట్ ఆర్గానిక్ సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఇట్లాంటి ప్లేట్స్ ఏదైతే ఉంటాయో అవి ప్లాస్టిక్వి, క్యాన్సర్కి కారణం అవుతాయంటూ కూడా తినకూడదు అనే చెప్తున్నారు. బట్ ఎంతమంది చెప్పినప్పటికీ కూడా మనకు అవే అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి మనం అవి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటున్నాయి. సో ఇవి కొంతవరకు వాడితే మంచిదంటూ కూడా ఇక్కడ మనకి ఈ స్టాల్ ద్వారా కూడా చాలామంది విక్రయించేటువంటి అవకాశం ఉంది. దీన్ని కూడా అందరూ కూడా వినియోగించుకుంటే నిజంగా మంచిది. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కసారి కల్పించింది, మళ్ళీ మనకి ఇట్లాంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇవి నిజంగా ఇక్కడ దాదాపు ఈ స్టాల్ అనేది ఎగ్జిబిషన్ 26వ తారీఖు వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తీసుకుంటే మరీ మంచిదని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్ ఇక్కడ కూడా కంప్లీట్ వంటలో వాడుకునేటువంటి నూనెలో అండి. ఇవి ఏమేమి నూనెలు? ఇవి ఏమేమి? తేనె మేడం, ఇది తేనె. ఇవేమో కంప్లీట్గా వంటకాల్లో వాడుకోవచ్చు, వంటలో వాడుకునేటువంటి మిషన్స్. ఇవి మన పల్లి నూనె, తెల్ల కుసుమల నూనె, నువ్వుల నూనె, తర్వాత కొబ్బరి నూనె. ప్యూర్ ఆర్గానిక్ అండి. ఇది మిషన్ గానుగలో తీసినవి. ఇవి ఇక్కడ కంప్లీట్గా ఈ వంటల నూనెలు, ఎద్దు గానుగ నూనెలు. ఇవి కంప్లీట్గా రాంపల్లిలో మన యూనిట్ ఉంటుంది, శ్రీకాంత్ గారు చూస్తుంటారు. కంప్లీట్గా ఎద్దు గానుగలో తీసినటువంటి నువ్వుల నూనె, ఆవాల నూనె, కొబ్బరి నూనె, పల్లి నూనె, తెల్ల కుసుమల నూనె, ఇలా ఉన్నాయండి. పప్పులు కూడా రకరకాలుగా అన్ని కంప్లీట్ ఆర్గానిక్. గో ఆధారిత వ్యవసాయం పండించినటువంటి రైతు ఆదిలాబాద్ ఇచ్చోడ రామేశ్వర్ గైక్వాడ్ అనేటువంటి రైతు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క పంటను అమ్ముకోవడానికి ప్రోత్సాహకంగా గ్రామ భారతి సంస్థ నుంచి ట్రైన్ పొందినటువంటి రైతు ఆయనకు అమ్ముకోవడానికి ప్రోత్సహించేటందుకు ఆయన పంటను ఇక్కడ పెట్టి అమ్మడం, ఆయనకి ఇవ్వడం, గ్రామ భారతి ద్వారా ఆ ప్రోత్సాహం. రైతు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా రైతుల పరిస్థితి, రైతన్నల పరిస్థితి ఎట్లా ఉందండి? ఏం చెప్తారు? రైతు పరిస్థితి అంటే వాళ్ళ సకాలంలో వాళ్ళకు సరైనటువంటి ఎరువులు దొరకడం ఇబ్బందికరంగా ఉంది. అలాగే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులను ప్రోత్సహించే విధంగా ఇంకొక ముందడుగు వేసి రైతులను ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా నడుస్తున్నటువంటి వాళ్ళను ఇంకా వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రభుత్వంలో ఎట్లుండే రైతులకి? గత ప్రభుత్వం కూడా రైతులు ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు ఇబ్బందికరంగానే ఉంది. రైతులను 100% వాళ్ళను సాటిస్ఫై చేసే ప్రభుత్వాలు రావట్లేదు. ఇంకా వాళ్ళని మెరుగైనటువంటి పద్ధతిలో చూస్తున్నారు. ఇంకా మెరుగైన పద్ధతిలో వాళ్ళని ఆదుకుంటే బాగుంటుందని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనం రైతు గురించి మాట్లాడుకుంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రైతన్న పరిస్థితి ఇట్లానే కొనసాగుతుంది. రైతుల పట్ల ముఖ్యంగా ప్రభుత్వం కొంతవరకు ఆలోచన చేస్తే నిజంగా బాగుంటుంది. ఎందుకంటే రైతన్న లేకుండా నిజంగా ఈ ప్రభుత్వం అనేది కొనసాగదు. కాబట్టి కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతుల గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అప్పుడే నిజంగా బాగుంటుంది రాష్ట్రం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయ డైరీ. ఓకే, కంప్లీట్ ఆర్గానిక్. ఎక్కడి నుంచి వచ్చారు? ఖైరతాబాద్లోనే ఉంటాం, పక్కకి. ఖైరతాబాద్లో ఉంటారు. ఓకే, ఏం చెప్తారు అంటే ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే బీసీ కార్పొరేషన్ వాళ్ళు మాకు ఒక ఛాన్స్ ఇచ్చినారు పెట్టడానికి. ఇంకోటి ఏంటంటే విజయ్ డైరీని కొద్దిగా డెవలప్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాం. హెరిటేజ్, జెర్సీ ఎట్లా ప్రైవేట్ ఉన్నాయో విజయ్ డైరీని మేము డెవలప్ చేయాలనేది ఒకటి మాకు హ్యాపీగా. మాకు ఆర్గానిక్ మరి ఏమేమి తీసుకొచ్చారు ఇక్కడ? అంటే లైక్ జ్యూసెస్ బాదం మిల్క్స్ కనిపిస్తున్నాయి, లైక్ కేక్. ఓకే, ఓకే, ఈ దూద్ పేడ కంప్లీట్ ఆర్గానిక్. కంప్లీట్ ఆర్గానిక్. గీ, నెయ్యి, ఇంకా మిల్క్ ప్యాకెట్, పెరుగు ఇవన్నీ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనకి ఫుడ్ సెక్షన్ కనిపిస్తుంది. అయితే చికెన్ పకోడీ, అపోలో ఫిష్తో పాటు ప్రాన్స్ పకోడీ, అదేవిధంగా ఫిష్ ఫ్రై. ఇక్కడ మనకి అంటే మార్నింగ్ 10 to నైట్ 10 వరకు అండి. ఎప్పటి వరకు? మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 10 నైట్. యూజెస్ ఏమైనా చెప్తారా దీనివల్ల యూజెస్? ఫిష్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ప్రోటీన్ ఫుడ్ తెలుసు. మీ స్పెషాలిటీ మీరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. అంటే ఫిష్లో కూడా రకరకాల ఫిష్ ఉంటుంది. మీ దగ్గర ఓన్లీ అపోలో ఫిష్ ఉంది కదా? అపోలో ఫిష్ ఉంది, ప్రాన్స్ ఉంది, చికెన్ ఉంది, ఫుల్ ఫిష్ ఫ్రై ఉంది. ఎట్లా విక్రయిస్తున్నారు? వస్తున్నారా మరి ఏమైనా? వస్తున్నారు. బాగుంది. ఎట్లా వినియోగించుకుంటున్నారు అంటే ఈ ఎగ్జిబిషన్? బాగుంది, చాలా బాగుంది.